ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం బీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఆరోపణల నేపథ్యంలో 2-3 సార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఆమెకు నోటీసులు అందాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు. గతంలోని ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. తాజాగా హైదరాబాద్ లో కవిత నివాసంపై ఈడీ అధికారులు దాడులకు దిగారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్ విచారణను ఎదుర్కొన్నారు. రేపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోన్న పరిస్థితుల్లో ఇలా దాడులు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభివర్ణిస్తోంది బీఆర్ఎస్.